Hello friends, welcome back to our channel. We are back again after so very long time. Back with a bang. Yeah. So just కొద్దిసేపటికి మరి మనకు తెలుసు మోస్ట్ awaited project of the year Kalki trailer release అయింది. So without any delay guys, let's check out the trailer. సమయం వచ్చింది. భగవంతుడి రూపణ సమస్త సృష్టి ఉంటున్నట్టు అలాంటిది మీ కల్పనలో భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజు నీ చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్. ఇంకా చాలు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి కమల్ హాసన్ లేడు. చీకటే చాలదా ధర్మముకే పాఠరా మాధవా రాముడా మరచితివేమో మాటని ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా వరమేదా. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోయింది. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. వావ్ లాస్ట్ షాట్ అసలు ఈ మైండ్ బ్లోయింగ్, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు ట్రాన్స్ఫార్మర్స్ మారిపోయింది అసలు. పసిఫిక్ రిమ్ లో మనం చూస్తాం యాక్చువల్ గా. వావ్ ఎగ్జాక్ట్లీ ఏ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు బుజ్జి. అసలు ఆ లాస్ట్ ఒక్క షాట్ చాలు. సూపర్ విజువల్ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా. గ్రాఫిక్స్ విజువల్స్ ఏంటి టూ మచ్. అండ్ డెఫినెట్లీ వర్త్ ద వెయిట్ అని చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి నాగాశ్విన్ పడ్డ కష్టం మనకి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. విజువల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ హాలీవుడ్ అంటే మనకి ఫస్ట్ నుంచి నాగాశ్విన్ ఇది పాన్ ఇండియన్ మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ డార్లింగ్స్ అని ఫస్ట్ ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారో అప్పటి నుంచి చెప్తుండ్రు. పర్ఫెక్ట్ చెప్పిన దానికి పర్ఫెక్ట్గా ఉంది. మనం ట్రైలర్ చూస్తే ఇప్పుడు అర్థమైపోతుంది. ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ చూస్తే ఎంత ఎంత హై లెవెల్ విఎఫ్ఎక్స్ ఇచ్చారో అర్థమైపోతుంది. సూపర్. అండ్ దాంట్లో యాక్చువల్ గా చాలా డీటెయిల్స్ మనకు కనిపించాయి మూవీలో. అండ్ కొన్ని ఫస్ట్ రిలీజ్ ట్రైలర్ తో పోలిస్తే సెకండ్ దీంట్లో కొన్ని క్లూస్ ఎక్కువ చాలా క్లూస్ కనిపించాయి. అండ్ స్టోరీ కూడా చాలా మనకు అంటే ఐ థింక్ కీ సీన్స్ అన్ని కొన్ని మనకి సీన్స్ చూపించారు దీంట్లో. కొన్ని సీన్స్ చూస్తే ఫేమస్ అండ్ మోస్ట్ అందరూ మాట్లాడుకున్నది అమితాబ్ బచ్చన్ డీ ఏజింగ్. అది టెక్నాలజీ మహాభారత్ సీన్స్ ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి మనకి. అండ్ దాంట్లో మెయిన్ మనకి సీన్ దానిలో మనకి చూపించారు ఏదైతే కురుక్షేత్ర యుద్ధం యాక్చువల్ గా మనకు చూపించారు దీనిలో. అశ్వత్థామ యంగ్ ఏజ్ లుక్. అండ్ అది మాత్రం ద మోస్ట్ ఎక్సైటింగ్ సీన్ నాకైతే అసలు అది నాగార్జున ఎలా ప్రెజెంట్ చేశాడు మహాభారత్ కురుక్షేత్ర సీన్స్, వార్ సీన్స్ ఎలా చూపించాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ఫెంటాస్టిక్ గా ఉంది. మనకి సీన్ చూస్తే అర్థమైపోతుంది అసలు. సూపర్. అండ్ చాలా సీన్స్, చాలా కీ సీన్స్. స్టార్టింగ్ లో అమితాబ్ బచ్చన్ అంటే సమయం అయిందని చెప్పేసి చెప్పడము, తర్వాత అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మధ్యలో ఫైట్ సీన్స్. వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్. ఐ థింక్ ఆ ఫైట్ సీన్స్ అనేది మాత్రం పెద్ద హైలైట్ మూవీ, వన్ ఆఫ్ ద హైలైట్స్. ఫస్ట్ ట్రైలర్ లో చూస్తే కూడా సీన్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అలాగే చాలా ఉన్నాయి. ఎస్. అండ్ మనకి ఇంకొకటి చూస్తే ఇంకొక చాలా కీ సీన్ అంటే అశ్వత్థామ అసలు ఎందుకు
ఆ శాపం మనకు తెలుసు. ఐ థింక్ దీనికి ముందు స్టోరీ ఐ థింక్ కృష్ణుడు ఎందుకు అశ్వత్థామని శపించాడు, ఏంటి రీజన్ అనేది ఐ థింక్ అది కూడా దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఒక సీన్ లో మనం చూడొచ్చు మాళవిక యాక్చువల్గా లేదు, అది మృణాల్ ఠాకూర్ ఏమో అనుకున్నా, బట్ మృణాల్ ఠాకూర్ కూడా ఉండొచ్చు, బట్ అది మాత్రం మాళవిక ఐ థింక్ షీఈస్ ప్లేయింగ్ ఇక్కడ అభిమన్యుడి లైక్ వైఫ్ ఊర్మిళ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. బికాజ్ అశ్వత్థాముడికి లైక్ శాపం ఇచ్చింది మెయిన్ లైక్ ఊర్మిళ పైకి ఆ బ్రహ్మాస్త్రాన్ని లైక్ టార్గెట్ చేసినందుకే ఐ థింక్ దానికి శాపం ఇచ్చారు. సో దట్ ఈస్ ద కీ సీన్. సో చాలా డీటెయిల్స్ ఉన్నాయి మూవీలో మనకి చూపించారు ట్రైలర్ లో. విఎఫ్ఎక్స్ మాత్రం ఆన్ పార్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్. డెఫినెట్లీ ఇండియన్ స్టాండర్డ్ అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ విఎఫ్ఎక్స్ పరంగా. ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ ఇండియన్ పరంగా చూస్తే, ఎందుకంటే ఈస్ ద ఫస్ట్ బేస్ స్టెప్ ఫర్ సైఫై మూవీస్. ఇది మనకు పెద్ద హిట్ అయితే మనకి ఇలాంటి సైఫై జానర్ లో చాలా మూవీస్ వస్తాయి పక్క కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ఇట్స్ జానర్ కైండ్ ఆఫ్ మూవీ, ఎందుకంటే దీంట్లో మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్, ప్యూర్ సైన్స్ ఫిక్షన్ లైక్ మిక్స్ అయింది. మనకి తెలుగులో ఇంతకుముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి, బట్ సోషియో అండ్ సైన్స్ ఫిక్షన్ టైప్ మూవీస్, బట్ దిస్ ఇస్ ప్యూర్ సైన్స్ ఫిక్షన్ విత్ మిక్స్ ఆఫ్ మైథాలజీ. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ జానర్ మూవీ యాక్చువల్లీ. కురుక్షేత్ర సీన్స్ ఒక్క 10-15 మినిట్స్ ఉంటే సీన్స్ థియేటర్ లో రచ్చ ఉంటుంది. ఒక్క 10-15 మినిట్స్ కనుక సూపర్ ఎక్సైటింగ్ మంచి వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే, మంచి ఎలివేషన్ పాయింట్స్ తో ఉంటే మాత్రం థియేటర్ తగలకపోద్ది. మహాభారతం మనకు తెలుసు. అండ్ ఇంకొకటి ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి కమల్ హాసన్ గెటప్. అది సో నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆబ్వియస్లీ చాలా విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు, బట్ అది నెవర్ ఎక్స్పెక్టెడ్ గెటప్. అసలు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ గా. సో ఆ రోల్ కి మూవీకి కనెక్షన్ ఏంటిది, ఆ కాంప్లెక్స్ థింగ్. సో కాళీ నేమ్ కదా, సో కమల్ హాసన్ కాళీ. ఓకే. సో ఈ మూవీలో ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు నోటీస్ ఏంటంటే, దీంట్లో అందరు యాక్టర్స్ కూడా వాళ్ళ ఓన్ డబ్బింగ్ చెప్పారు. సో ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ మనం చూడొచ్చు ట్రైలర్ లో, దీపికా పడుకొని, ప్రభాస్, అందరూ, కమల్ హాసన్, ఎవ్రీవన్. శాశ్వత్ చటర్జీ బెంగాలీ యాక్టర్. సో ఆయన కూడా ఓన్ డబ్బింగ్ చేశారు. సో దీంట్లో చూసుకుంటే స్టార్ కాస్ట్ చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది. శోభన కూడా ఉంది, శోభన ఉన్నారు. ఇంతకుముందు అంటే మనకు ఆల్రెడీ చాలా రోజుల నుంచి వింటున్నాము చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంటుందని. సో ఇప్పటివరకు మనకు అఫీషియల్గా తెలియదు. దుల్కర్ సల్మాన్ అంటున్నారు, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, నాని, విజయ్ దేవరకొండ. సో ఇలా చాలా నేమ్స్ ఉన్నాయి. సో మేబీ మనకి ఇది ఎక్కడ ఎలా వస్తారు దట్ విల్ బి సస్పెన్స్. బికాజ్ నాకు తెలిసి ఇట్ విల్ బి అవర్ ఇండియన్ అవెంజర్స్ అని నేను అనుకుంటున్నాను. సో అలాగే బట్ నాకైతే మేబీ ఆ కురుక్షేత్ర సీన్స్ టైంలో మేబీ ఇప్పుడు మనకి ఐ థింక్ మాళవిక కనిపించింది కదా. సో మేబీ దుల్కర్ అభిమన్య రోల్ ఆర్ అర్జున్ రోల్ లో ఒక రూప్ తో ఐ థింక్. సో అందుకే చెప్తాను మహాభారతం సీన్స్ ఏవైతే ఉన్నాయో కురుక్షేత్ర సీన్స్ అది చాలా ఇంపార్టెంట్. అది ఒక 15 మినిట్స్ మంచి హై పాయింట్స్ తో ఉంటుంటే మాత్రం సూపర్ అసలు. సో ఒక్క అంటే కంప్లీట్ మనకు తెలుసు నాగ్ అశ్విన్ డైరెక్షన్ గురించి మనం తెలుసు, ఎందుకంటే ఫ్లాలెస్ లాస్ట్ మూవీ మనకి నేషనల్ అవార్డ్ మూవీ ఈసారి మహానటి. సో ఫ్లాలెస్ డైరెక్టర్, నమ్మకం అంతా నాగ్ అశ్విన్ పైన ఉంది 100%, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఈసారి ప్రభాస్ ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ వచ్చేలా కనబడుతుంది. 100% నో డౌట్ అబౌట్ ఇట్. ఈసారి మాత్రం కొడేస్తాడు కంపల్సరీ. ఈ మనకి ముందే వరల్డ్ అంటే ఈ కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది అని ప్రిపేర్ చేయడానికి ముందు మనకి యానిమేషన్ రూపంలో కూడా మనకు వచ్చింది భైరవైన్ బుజ్జి. సో దట్ అందరూ కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. సో ఓకే, సో ఈ వరల్డ్ ఎలా ఉంటుందా, సో అక్కడ యూనిట్స్ ఉంటాయి, మనీ రూపంలో యూనిట్స్ అన్ని. సో బౌంటీ హంటర్స్ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. సో అండ్ ఇంకొకటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, అసలు ఆ బుజ్జి అండ్ భైరవాకి స్టోరీ బోర్డ్ డైరెక్టర్ ఇస్ ధనజన్ దెన్ మై బ్రదర్. సో మా తమ్ముడు దానికి స్టోరీ బోర్డ్ డైరెక్టర్. మీరు చూస్తే చూడొచ్చు, టైటిల్స్ వస్తుంది సతీష్ కుమార్ అని. యాక్చువల్లీ నేను అంటే ఇట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ నాగ్ అశ్విన్ గారు. సో చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ట్రైలర్ హిందీ వర్షన్ మీరు చూస్తే అందులో అమితాబ్ బచ్చన్ ఒక సాంగ్ కూడా పాడాడు. యాక్చువల్గా మనకి ఇప్పుడు తెలుగులో ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుందో ఆ సాంగ్ హిందీ ట్రైలర్లో మీరు అమితాబ్ బచ్చన్ వాయిస్లో వినొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అనదర్ హిందీ ట్రైలర్లో నోట్ చేస్తుంది. సో దట్ వాజ్ ద ట్రైలర్ ఆఫ్ కల్కి. అమేజింగ్. నాకైతే ఇంకా లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది ఇంకా మైండ్లో అలాగే ఉండిపోయింది. అసలు గూస్ బంప్స్ అనమాట. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఒక ఇండియన్ మూవీలో
అట్లాంటి విఎఫ్ఎక్స్ అట్లాంటి బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉందో అసలు బిలీవ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాము, అంతవరకు బాయ్.